మీరేమో ఓకే. రిప్లై ఓకే. ఇవ్వరు. ఇంకా నాపై నాకే డౌటొచ్చింది. నాకేమన్నా చెవులు పోయాయా అని. లేదన్నా, నీకు రాఖీ కడతనే అన్నా, నీకు దండం హ్మ్. పెడతనే అన్నా. చున్నీ రెడీ పాడండి. చేసుకుంటున్నారా? నేనొక్క చెల్లినే అన్నా. పాడండి. ఒక్క చెల్లినే అన్నా, నీకు దండం పెడతనే అన్నా. సరిగ్గా తర్వాత పాడాలి మీరు. సరిగ్గా ఫ్లో రావట్లేదు గదా! మళ్ళీ ఎక్కడికో సాంగ్ పెడతా మీకు. తీసుకెళ్ళాలనుకుంటుంది. అన్నొచ్చినప్పుడు కరెక్ట్‌గా పాడండి. సాంగ్ పెడతాను. ఆ! సరే. నాకు తెలీదు. రెండొందలియ్యకే అన్నా. హ్మ్. నీ హ్మ్. కాళ్ళు మొక్కుతది అన్నా, నీ చెల్లె వచ్చి అంటూ చిందంటూ వందలియ్యకే అన్నా, 500 అన్నా, పట్టు చీర పెట్టకే అన్నా, అన్నా ఓ అన్నా నాకు ఈ నవ్వు రాఖీ ఆగలేదు. నీకేసి కడతా నీకు ఈ రాఖీ నీ బంగారు చేతులకి రాఖీ కడతనే రాఖీ అన్నా. కడతనే అన్నా. ఆ! నాకు నచ్చిన పాట పాడరా? జన్మలో ఆ పాట వినరండి మీరు చెప్తున్నానుగా. మేము ఆ పాట పాడామా? జీవితంలో పాట వినరు. చూసారా? ఇందాక 11 మందుంటే ఇప్పుడు 2 మందయ్యారు. ఏంటండి మీరు ఏ ఉద్దేశంతో పాడమని అడుగుతున్నారు. ఏ ఉద్దేశం వెంకి గారు? ఇప్పుడు చూడండి ఒక్కరయ్యారు. 11 మందిలో ఒక్కరు తప్ప మిగతా 10 మంది ఏమైపోయారు సార్? ఏం చేద్దాం అనుకుంటారు మా లైవ్‌ని? ఎందుకండి పాట అడుగుతారు? ఏమైందండి? మేమేం ద్రోహం చేసామండి మీకు? 100 మంది పరార్. తెలుసా భాను అంచిరి గారు? నాకు నవ్వు ఆగట్లేదు. ఎందుకు మహమ్మద్ గారు? లైవ్ గురించంట. ఎందుకు? ఏమైంది? ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఏం పర్లేదా వెంకీ గారు? ఇప్పుడు 0. కాదు. ఒకసారి ఒక్కసారి పైకి చూసి మాట్లాడండి సార్. లైవ్‌లో జనాల్ని భయపెడుతున్నారు. లైవ్ చేసి అని వస్తది మా మీద కంప్లెయింట్ చూడండి. కాదు మొత్తం 11 మంది. మొత్తం మీరే 0. చేశారు. పాట అడిగిన వాళ్ళే మొత్తం మీరే చేశారు. పాట పాడలే భాను. పాట పాడాలి భాను అంటే మేము పాడినట్టు అనిపించలేదా మీకు? ఎంత త్యాగం చేసాం. 11 మంది ఉంటే మొత్తం తరిమేసాం. అయినా పాట పాడినట్టు అనిపించలేదు. ఒకరు ఒకరు యాక్షన్, ఒకరు రియాక్షన్. అది అబద్ధం. నేను 3 సోమాసిస్ ఫోన్లలో ఉండవలసింది. సోమాసిస్. అయ్యో! కదా! వెళ్ళిపోయారుగా. ఏమి రాదు. పాట పాడలే భాను. ఏమి రాదు. ఏం రాదా? నాకు వచ్చని చెప్పలేదు. ఇందాకటి నుంచి అదే చెప్తున్నా నాకు పాట రానని. సుధా అన్న అడిగారు కదా అన్న. ఇలా కూడా అలాగే పాడతారా? పాడతాము. అలాగే పాడతాం. హ్మ్. కొత్తగా ట్రెండ్ చేస్తున్నాం మేము పాటని. మేము కొత్తగా మా ఛానల్ నుండి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నాం పాటని. ఇంకో సాంగ్ అబ్బబ్బా! కావాలంటే అందరూ 0 అయిపోతారు చూడండి. దేవుడా! ఓహ్! దేవుడా! ఇది డైరెక్ట్‌గా బస్ స్టాండ్ సాంగే. నాకండి నవ్వొస్తుంది. పాట పాడవా నువ్వు? ఆపాలా? ఏంటండి ఇందాకటి నుంచి మమ్మల్ని ఎంత అడిగారు. ఇప్పుడు ఆపమంటారు మేము స్టార్ట్ చేసి. ఈ మహమ్మద్ గారు ఏంటి ఇది మరి తొండి ఇది కుదరదు. పాడు, పాడు, పాడు అని ఇద్దరిని హోస్ట్ గాళ్ళని అడిగారు. స్టార్ట్ చేస్తే ఆపండంట. ఆపండ్రోయ్ అన్నట్టుంది. అందరూ ఆపమంటున్నారు. ఇదేమన్నా న్యాయమా? వెంకీ గారైతే కాదు. మొత్తం పరారు. పాట పాడావా 3 నువ్విప్పుడు అని పెట్టారు. ఆయన ఆపండి కాదు. పాట పాడావా నువ్విప్పుడు అని. అర్థం పాటే చేసుకోవాలి. పాడా. 5 వెంకీ గాళ్ళు పరారైపోయారు. నా సాంగ్ విని స్టార్ట్ చేసాను వెళ్ళిపోయారంతే. నేనింకా అంతే. పాడలేనమ్మా. మీరు మిస్ అయ్యారమ్మా పాటని. మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యారు. ఉన్నారా? కొంచెం లేచారా? వాటర్ ఎవరైనా కొట్టారా వెంకీ గారు? యెస్. హ్మ్. ఇదే